వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. దాంతో కడప లోక్సభ పరిధిలోనే ఈరోజు తన ప్రచారాన్ని కూడా ఆమె మొదలుపెట్టారు. వైఎస్ సునీత కూడా వెంట వచ్చారు. అయితే కడపలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒకే ఒక అంశాన్ని గట్టిగా నమ్ముతున్నట్టుగా ఉంది. అదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. ఈరోజు ప్రచారంలో కూడా ఆమె ఏకంగా వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడు అని కూడా కాకుండా హంతకుడు అంటూ మాట్లాడేశారు. హంతకుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చేశారు కాబట్టి నేను వైఎస్ఆర్ కుమార్తెని, వివేకానందరెడ్డికి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి అన్న ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను, ధర్మాన్ని గెలిపించండి అంటూ ఆమె మాట్లాడారు. దీనిపైన ఈసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికింకా నిందితుడు మాత్రమే, కానీ షర్మిల మాత్రం హంతకుడు అవినాష్ రెడ్డి అంటూ కూడా ప్రజల ముందు మాట్లాడుతున్నారు. దీనిపైన ఈసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేయవచ్చు. దాంతోపాటు ఇక్కడ మరో అంశాన్ని నిశ్చితంగా గమనిస్తే వైఎస్ షర్మిల వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఇదివరకు ఇంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి కూడా కాదు. వైఎస్ సునీతకి ఆమె మద్దతు ఇస్తూ వచ్చారు అన్న ప్రచారం ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా వచ్చి ఇలా అవినాష్ రెడ్డి చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఎప్పుడూ షర్మిల ఇంత గట్టిగా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆమె కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాతనే ఇలా గట్టిగా నేరుగా వాళ్ళే హత్య చేశారు అన్నట్టుగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆధారంగానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వైఎస్ షర్మిల భావిస్తూ ఉన్నప్పటికీ ఆ అంశం ఆధారంగానే పడే ఓట్లు ఎన్ని అని కూడా చూడాలి. ఎందుకంటే కడప ప్రాంతం ఫ్యాక్షన్ను, హత్యల్ని చూడని ప్రాంతం కూడా కాదు. ఒక హత్య ఆధారంగా తమ నిర్ణయాన్ని మార్చేసుకొని షర్మిలకు ఓట్లు వేసేస్తారా అన్నది కూడా చూడాలి. ఒకవేళ ఎవరైనా అలా ఆలోచించి ఈ అంశం ఆధారంగా అవినాష్ రెడ్డికి ఓటు వేయకూడదు అని డిసైడ్ అయి ఉంటే వాళ్ళు ఎలాగో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకైనా ఓట్లు వేసేందుకు సిద్ధపడి ఉంటారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయకూడదు అని ఎవరైనా అనుకొని ఉంటే వాళ్ళు ఇప్పటికీ ఫిక్స్ అయిపోయి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని భావించి ఉంటారు. ఇప్పుడు మధ్యలో షర్మిల రావడం వల్ల తెలుగుదేశం పార్టీకి వెళ్లాల్సిన ఓటింగ్ మధ్యలో ఆగిపోతుందా, పరోక్షంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేలు చేస్తుందా అన్నది కూడా చూడాలి. అసలు వైఎస్ షర్మిలకు ఇప్పుడు లోకల్లో ఉన్న బలం ఎంత? ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయి ఉండవచ్చు. వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం తాను బరిలోకి దిగుతున్నానని చెబుతూ ఉన్నప్పటికీ ఒక్క సునీత మినహాయించి వైఎస్ఆర్ కుటుంబంలో కూడా ఆమెకి ఎవరు పెద్దగా మద్దతుగా రావడం లేదు. లోకల్లో క్యాడర్ కూడా లేదు ఆమెకి. ఇక ఇతర పార్టీల నుంచి క్యాడర్ వస్తుందా అంటే అది కూడా దాదాపు జరగకపోవచ్చు. ఏ నేత అయినా, ఏ కార్యకర్త అయినా తమ అవసరాలు, తమ పరిస్థితులను అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి కుమార్తె వచ్చింది అని చెప్పేసి గుడ్డిగా నిర్ణయాలు తీసుకొని అయితే ఇటువైపు రాలేరు. పైగా షర్మిల ఏమి చాలా రోజుల క్రితం నుంచే ఇక్కడ కడపలో వచ్చి గ్రౌండ్లో పనిచేసిన వ్యక్తి కూడా కాదు. హఠాత్తుగా ఈరోజు దిగేశారు. ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు కడపలోనికి వచ్చారు. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటారు అన్నది కూడా అనుమానమే. వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన లోకల్లోనే ఉంటూ ఉన్నాడు, కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులో ఉంటున్నారు. అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి షర్మిల నిజంగా ఉంటారో లేదో కూడా తెలియదు అక్కడ లోకల్లో. ఆమె వెంట ఎంతవరకు క్యాడర్ వస్తారనేది కూడా దాదాపు అనుమానమే, రాకపోవచ్చు కూడా. దాంతోపాటు తెలంగాణలో కూడా పార్టీ పెట్టి అక్కడ కూడా పార్టీ మూసేసి వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ఆమె కడప వైపు రాకపోవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆమెకు లోకల్లో కార్యకర్తల నుంచి కావచ్చు, శ్రేణుల నుంచి కూడా కావచ్చు మద్దతు లభించకపోవచ్చు. చాలామందికి వైఎస్ఆర్ మీద అభిమానం ఉండవచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి మీద కూడా అభిమానం ఉండవచ్చు. కానీ ఆ అభిమానం మాత్రమే మొత్తం షర్మిల వెంట అందరూ ర్యాలీ అయ్యేలాగా చేసే పరిస్థితి కూడా ఈరోజు లేదు. ఎందుకంటే ఆమె మీద అంత నమ్మకం కూడా లేదు. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగాల్సి ఉంటుంది. ఈరోజు పీసీసీ అధ్యక్షుల హోదాలో తాను పోటీ చేసే కడప లోక్సభ పరిధిలో ప్రచారానికి వచ్చినప్పుడే జనస్పందన చాలా తక్కువగా ఉంది. ఇక ఆమె బయటకు వెళ్ళిపోతే, పక్క నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారానికి వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ లోకల్లో ఆమెకి ఎవరు సపోర్టుగా ఉంటారు, ఆమె తరఫున ఎవరు పార్టీని నడిపిస్తారు, ఓట్లు వేయిస్తారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకమే. దానికి తోడు ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 4 ఓట్లు వచ్చే ప్రణాళికలతో కాకుండా కేవలం తాను కడపలో గెలిస్తే చాలు అన్న ఆలోచనతోనే ఆమె ముందుకు వెళ్తున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక బ్రాడ్గా కాకుండా కేవలం మా బాబాయిని చంపారు, అలాంటి హంతకుల్ని ఓడించండి, నాకు మద్దతుగా ఉండండి, ధర్మాన్ని గెలిపించండి అని ఒకే ఒక కాన్సెప్ట్తో ఆమె ఇక్కడ పనిచేస్తున్నారంటే షర్మిలకు ఆ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని వాడుకుంటున్నారు. మరి మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏ పాయింట్ మీద ఎన్నికలకు వెళ్ళాలి? అలాంటి పాయింట్లు కూడా ఆమె చూపెడుతున్నట్టుగా కూడా లేదు. ఏ అంశాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ఓట్లు రప్పించాలి అన్న దాని మీద ఫోకస్ లేదు. కేవలం తాను ఇక్కడ గెలిస్తే చాలు, ఈ హత్య కేసు ఆధారంగా ఏమన్నా సెంటిమెంట్ రగిలి ఇది వైఎస్ఆర్ కుమార్తె కాబట్టి అన్న ఉద్దేశంతో నాకు ఓట్లు వేసి గెలిపిస్తారేమో అన్న ఒక అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాత్రమే వ్యక్తిగతంగా ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. కానీ పీసీసీ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకి ఓట్లు తెప్పించే ప్రణాళిక అయితే ఆమె వద్ద కూడా ఉన్నట్టు లేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ విజయమ్మ ఎటువైపు ఉంటారన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది.
వైఎస్ విజయమ్మ తటస్థంగా ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ఆమె తన కుమార్తె పోటీ చేస్తోంది కదా అని ఆమె ప్రచారానికి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా ప్రభావం అయితే ఉంటుంది. నైతికంగా అందరి మీద నెగిటివ్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన తల్లి ఒకరు షర్మిల తరఫున ప్రచారానికి వెళ్లకుండా వైసీపీ తరఫున ప్రచారానికి రాకపోయినా ఆమె తటస్థంగా ఉండేలా చూడగలిగితే షర్మిల అక్కడ పెద్దగా సాధించేదంటూ కూడా ఏమీ ఉండదు. ఆమెకు ప్రజల్లో కూడా ఏమీ లేదు. ఈ హత్య ఆధారంగానే ఓట్లు వేసేస్తారు అని అనుకోవడం, ఆ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ కామనే, హత్యలు చూశారు, అన్నీ చూశారు. వాటి ఆధారంగానే నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి లేదు. సొంత క్యాడర్ లేదు. పక్క పార్టీ నుండి క్యాడర్ వచ్చి నిలబడేందుకు ఈమె అంత ఆత్మవిశ్వాసం నింపే పరిస్థితుల్లో కూడా లేరు. ఈమె హఠాత్తుగా కడపకు వచ్చారు. ఎన్నికల తర్వాత ఇక్కడ ఉంటారో లేదో తెలియదు. వైఎస్ అవినాష్ రెడ్డి అయితే లోకల్లో ఉన్నారు. ఏ కార్యకర్తలైనా నేతలైనా వాళ్ళ అవసరాలు, వాళ్ళ సంబంధాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు షర్మిల కడపలో ఏ మేరకు ప్రభావం చూపుతారు అన్నది ప్రశ్నార్థకమే.